ఈ మధ్య నెల్లూరులో ఒక కొత్త రాజకీయం మొదలు పెట్టారు టీడీపీ నాయకులు. రాత్రి పూట దొంగల్లాగా ఇంట్లోకి పోయి మనుషులు దొంగతనం చేయడం, అది కూడా కొన్ని దగ్గర ప్యాకేజ్ మాట్లాడడం, లేకపోతే బెదిరియడం, లేకపోతే వాళ్ళ ముందు ఏమైనా చేసిన లావాదేవీలు ఏమైనా డీలింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ బయట పెడతామని చెప్పేసి ఒత్తిడి తీసుకురావు. రకరకాలు తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. వాళ్ళు మాట్లాడే ఫోన్ ట్యాపింగ్, ఫోన్ రికార్డింగ్ కూడా మీరు చూసుంటారు. అందరినీ ఒక ప్యాకేజ్గా మాట్లాడుకొని, అదే మీరు దాదాపు మీడియా మిత్రులే తన దగ్గర చెప్పున్నారు కూడా, ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని నాయకులు వెనకాల అంటుపోతా ఉన్నారు. మా తరఫున గురించి ఒక ఎంపీపీ అమ్ముడుపోయి ఆ సైడ్కి పోవడం జరిగిందని చెప్పేసి వార్తలు విన్నాం. తప్పకుండా ఆత్మకూరు ప్రజలు మీరందరూ గమనించుంటే గత ఎన్నో ఎన్నికలు చూసుకోండి, ఈ విధంగా డబ్బుల మీద ప్రభావం పెట్టి రాజకీయం చేయడం గాను, ఎలక్షన్ పోరాడడం కానీ ప్రజలు ఏ పక్క ఉన్నారో మీరందరూ గమనించారు. మీరు గమనిస్తే ఎప్పటికైనా ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవలు అందిస్తూ ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ మధ్యలో ఉండే నాయకుడికే ఎక్కువ ప్రభావం చూపి గెలిపించారు. ఏ నాయకుడు టూరిస్ట్ గా రావడం, దాదాపు 5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి కానీ పట్టించుకోకుండా, ఈ ప్రాంతంలో ఒక 10 సంవత్సరాలు ఆయనకి పరిపాలన ఉండే స్థానం ఇచ్చినా కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారో మీ అందరూ తెలుసు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతం ఎక్కడ చుట్టుపక్కల లేకుండా మళ్ళీ ఒక సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టం అని చెప్పేసి వేరే దగ్గర పోయేటట్టు పరిస్థితి ఉంటే, ఒక పెద్దిరెడ్డి వచ్చి ఆయన కొంచెం సహాయంగా ఉంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ 1 నెల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ అమ్ముడు కార్యక్రమం మొదలు పెట్టారు. అంటే ప్రజల్లో ఎట్టా వాళ్ళకి లేదని చెప్పేసి ఇంటింటికి పోయి కొన్ని నాయకులు ఒత్తిడి పెట్టి ఈ విధంగా కొనుక్కోవడం మొదలు పెట్టారు. కానీ ఎవరో ఒక్కరూ పోయారు, తప్పకుండా ప్రజలందరూ గమనించారు. ఈ రోజు మీరందరూ చూసుకుంటే వాళ్ళ గ్రామ స్థాయి నాయకులే గట్టిగా బయటకు వచ్చి ఎప్పుడు లేని విధంగా మన పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తామని చెప్పి వాళ్ళే హామీ ఇచ్చిపోయారు. అంటే మీరు గమనించాల్సిన వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే వాళ్ళకు ఒక మంచి తీర్పిచ్చి ఈరోజు మన పార్టీగా అండగా నిలుస్తూ వాళ్ళకు ఒక మంచి బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళే మీ అందరికీ తెలియపరిచారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరో 1-2 కానీ మిగతా వాళ్ళు కాదు. ఇక్కడ ఉండే ఆత్మకూరు ప్రజలందరూ కొంచెం గట్టిగా వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ విధంగా చీప్ పాలిటిక్స్ కోసం పడరని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పకుండా టీడీపీ వాళ్ళు చేసే రాజకీయం ప్రజలందరూ గమనిస్తూ మళ్ళీ నెల్లూరు జిల్లాలో 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తుంది. ఏది చేయగలుగుతాడు 2014లో కూడా మీరు గమనించుంటే మన చంద్రబాబు గారు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో పెట్టారు. అదే కాకుండా 600 పెట్టారు. లేదు, ఇది ఒకటే గురించి మాట్లాడు. ఆ రోజు కూడా మొత్తం ఫేవరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఆ ఒక్క లాలచి పెట్టి ప్రజలందరినీ మభ్య పెట్టి ఆ రోజు ఎలక్షన్ గెలిచాడు. అంతా దాదాపు 1% తేడా. కానీ ఆయన అమలు చేయగలిగారు లేదు. అందరినీ మోసం చేసి మీరే మీ వీడియో రికార్డింగ్లు అన్ని చూసుకోండి. నేను ఇప్పుడు చెప్పానంట మీ స్పీచ్లన్నీ దీంటి. ఆ టైంలో అయితే ఒక నాయకుడు గొప్ప అన్నారు. మళ్ళీ 2019లో మోడీ గారిని తిట్టి పడేశాడు, రకరకాలుగా తిట్టాడు. ఆయన సొంత భార్య చూసుకోలేడు, మన దేశాన్ని ఏం చూసుకుంటాడని చెప్పేసి, ఆయనంత క్రిమినల్ టెర్రరిస్ట్ లేడని చెప్పేసి చెప్పాడు.
అట్లాంటి వాళ్ళని అసలు దేశం నుంచి బయటికి పంపించాలని. కానీ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఆయన మనసు మారిపోయింది, ఈయనంత గొప్ప లీడర్ లేడని. ఆయనకి ఏం అవసరం ఉందో ఆ రోజు ఏమైనా చెప్పగలుగుతారు. అదే విధంగా ఇక్కడ తొందరగా ఆయన శిష్యులుగా వచ్చారు కదా, ఆయనకి బలంగా నిలబడ్డారు కదా. ఇప్పుడు ఈ సైడ్ నుంచి కూడా ఎవరు పోతున్నారు జన్మభూమి కమిటీ నమ్మి, ఆ జన్మభూమి కమిటీ లాగా పెట్టుకొని ప్రజల నుంచి పీక్కునే ఆలోచనే కానీ ఇంకేం లేదు. వాలంటీర్ని కూడా తీయాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారు. దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సొమ్మంతా మళ్ళీ మీరందరూ మీరే ప్లే చేశారు. కొన్ని మంది టీడీపీ నాయకులు ఈసారి వస్తే మాత్రం మేం చెప్పినట్టే పెన్షన్ ఇవ్వాలి, మేం చెప్పినట్టు జరగాలి అని చెప్పేసి ఆల్రెడీ మొదలు పెట్టారు. అంటే వాళ్ళు వాళ్ళ డబ్బులతోనే మొత్తం ఎలక్షన్ కొనేసుకుంటారు. కానీ ప్రజలు ఈసారి తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇక్కడ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు లీడర్స్ ఏ విధంగా కొనుక్కుంటున్నారు. అసలు ఏమైనా షాప్ లో ఏ పశువులు కొనుక్కున్నట్టు లేకపోతే వస్తువులు కొనుక్కున్నట్టు కొంటా ఉన్నారు. అది ఎప్పుడు జరగదండి. ఒకసారి మీరు గుర్తుండాలి, 2012లో ఒకే అప్పుడు కూడా కాంగ్రెస్, మీకు గుర్తుందో లేదు, కాంగ్రెస్ అభ్యర్థి ఒక ఆయన వచ్చి పెద్ద పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత ఆయన చేత కూడా చాలా ఖర్చు పెట్టించారు లీడర్లు కొనమని. ఆయన గతి ఏందో తెలుసు, 3 లక్షల ఓట్లతో ఓడిపోయాడు. ఇప్పుడు అందుకు ప్రజలు ఇక్కడ ఏమి అట్లాంటి దానికి పడేదారు. ఇస్తుంటే మాత్రం అందరినీ ఖాళీ చేయడానికి రెడీగా ఉంటారు, కానీ ఓట్లు వేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే ప్రజలకు సేవలు ఎవరు చేస్తారో వాళ్ళ వరకే చూసుకుంటారు. కానీ ఈ విధంగా లీడర్లు కొనే పరిస్థితి మాత్రం ఎవరు పెట్టారో తప్పకుండా వాళ్ళు ఓటమి చూస్తారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటూ ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఎవరు అజిటేషన్ చేశారో ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసి, ఏంది మన స్టేట్ ని డివైడ్ చేయకూడదు అని చెప్పేసి అజిటేషన్ చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు పంపించి ఇప్పుడు దాకా కష్టపడుతుంది. అదే విధంగా పోలీసు వాడుకొని రకరకాలుగా కుటుంబాల్లోని విభేదాలు పెట్టి ఒకరి భూమి ఒకరి మీద రాసుకుంటూ ఆ విధంగా రాజకీయాలు నడిపించారు. ఇప్పుడు ప్రభుత్వం 2014 తర్వాత దాని ఈ 5 సంవత్సరాలకు అవన్నీ దాదాపు తగ్గిపోయి ఈ ప్రాంతంలో అట్లాంటి రాజకీయాలు తగ్గిపోయి ఇప్పుడు ప్రజలు క్షేమంగా ఉన్నారు. ఈసారి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా మనం మొత్తం ఆత్మకూరు చూసుకుంటే 1600 కోట్ల నిధులు ఈ ఆత్మకూరు ఇవ్వడం జరిగింది. ఏ ఊరికి పోయినా కానీ ఈరోజు స్కూళ్ళన్నీ బాగు చేశారు, గ్రామంలో పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నిజంగా అంత డబ్బు ఉంటే అంత ఎక్కువగా ఎవరో చెప్తున్నారు కదా 400 కోట్లు 500 కోట్లు పెడతారని చెప్పి ఆయన ఎంతో చెప్తా ఉన్నాడు నెల్లూరు ప్రాంతంలో. అది తీసుకోబోయి కొంచెం ప్రజల దగ్గర పెట్టండి, వాళ్ళకి నిజంగా ఏమైనా సేవలు చేయండి, లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టండి, వాళ్ళకి కొన్ని ఉద్యోగాలన్నా వస్తాయి. మీరందరూ మార్కెట్లో వింటున్నారు కదా, ఆ టీడీపీ ఎంపీ గారు 500 కోట్లు పెడతాడంట ఈ ఎలక్షన్కి ఇక్కడ ఈ ప్రాంతంలో. ఒక్క వాళ్ళ ఇంట్లో ఒక ఎమ్మెల్యే సీట్ లేదని చెప్పి ఇంత పెద్ద రాద్ధాంతం. అదే కాకుండా లీడర్స్ని, ఆ లీడర్ మళ్ళీ వాళ్ళు ఊరికి పోయి ఎక్కడ బతుకుతారు? ఏదో ఒక్కసారి లాలచి పడిపోయి దాని తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితం పాడు చేశారు. ఆ విధంగా మేము ఎప్పుడు చేయడం. మేమేందంటే ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా కానీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలని పోతాం. కానీ ఒక పార్టీ కోసం వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేశారో అందరినీ ద్రోహం చేసి చుట్టుపక్కల ఉండే స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరినీ ద్రోహం చేశారు. ఈసారి మాత్రం దొంగలు పడ్డారంటే ఇంట్లో మేము చెప్తున్నాం, ఈసారి మర్యాద మాత్రం దొక్కదు. ఈసారి మాత్రం వాళ్ళు వచ్చి మన లీడర్స్ ఇంట్లో కానీ ఒత్తిడి చేసి బెదిరించి ఈ విధంగా చేస్తే మాత్రం ఈసారి చెప్తున్నాం మర్యాద దక్కదు.